నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని కోసం భూసేకరణ జరిపే ప్రాంతాలలో రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేసేందుకు చర్యలు తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు. ప్రభుత్వ జింఖానా వైద్యశాలలో నూతన డయాలసిస్ ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించిన కలెక్టర్ కాంతిలాల్ దండే. రైతు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు. రాజధాని కోసం భూసేకరణ జరిపే గ్రామాలలో అక్కడి రైతులు కోరిన విధంగా ప్రతి 2 గ్రామాలకు ఒక డిప్యూటీ తహసీల్దారు, సర్వేయరు, 2 విఆర్ఓలతో పాటుగా రెవెన్యూ రికార్డులను అప్డేట్ చేయనున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. భూసేకరణ విషయంలో అవకతవకలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నామన్నారు. మొత్తం 3 మండలాల్లోని 29 గ్రామాలలో ఈ కార్యక్రమం జరుగుతున్నదని, మరో 10 రోజులలో పూర్తి నివేదిక అందజేయనున్నట్లుగా మంత్రి తెలిపారు. రైతు ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోనున్నదని మంత్రి తెలిపారు. అయితే ల్యాండ్ పూలింగ్ విధానంలో భూసేకరణ అనుకుంటా ఉన్నామో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ముందు కోరింది ప్రభుత్వం మాకు రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ చేయమని కోరారు. ట్యాంపరింగ్ జరగకుండా ఈరోజు ఇంకా డిఫరెన్స్ ఉన్నాయి. ల్యాండ్ రికార్డ్స్ రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్ చేసి ముందు మాకు ఒక క్లారిటీ ఇవ్వమని వాడు స్పష్టంగా కోరారు. దాని మీద ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి 2 గ్రామాలకు కూడా ఒక డిప్యూటీ తహసీల్దారు, ఒక సర్వేయరు, అదేవిధంగా కంప్యూటర్ ఆపరేటరు, 2 విఆర్ఓస్, ఆ గ్రామాల్లో ఉండేటువంటి విఆర్ఓస్ అక్కడికక్కడే ల్యాండ్ రికార్డ్స్ని కరెక్ట్ చేసి ఎక్కడ కూడా భవిష్యత్తులో కూడా ట్యాంపరింగ్ చేయకుండా రెవెన్యూ రికార్డ్స్ని అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఆ గ్రామాల్లో ఉండేటువంటి రైతులు ఏ ఒక్క సెంటు కూడా ఎవరు ట్యాంపరింగ్ చేయలేనటువంటి విధంగా రెవెన్యూ రికార్డ్స్ని కరెక్ట్ చేసి ఇక్కడ కానీ హెడ్ క్వార్టర్లో హెడ్ ఆఫీస్ కూడా ఒక కాపీ ఉండేటువంటి విధంగా ఈరోజు ఏదైతే నూతన రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ విధానంలో ఉన్నటువంటి గ్రామాలన్నిటినీ రెవెన్యూ రికార్డ్స్ కరెక్ట్ చేస్తా ఉన్నాం. దాని మీదనే ఒక రివ్యూ కోసం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. దాదాపు 29 గ్రామాలు, 3 మండలాలు, అదేవిధంగా 10 టీములు, అప్గ్రేడేషన్కి 10 టీములను కూడా వేశాం. ఆ విధంగా వీళ్ళందరూ కూడా ఎప్పటి లోపల క్లియర్ చేస్తున్నాము. 1 వీక్ నుంచి పనిచేస్తున్నారు సార్. ఇంకొక 10 రోజులు పడుతుంది. 1 వీక్ నుంచి ఈ రికార్డ్స్ కరెక్ట్ చేయడం వర్క్ స్టార్ట్ చేశాము. 10 రోజుల్లో ఈ రెవెన్యూ రికార్డ్స్ మొత్తం కూడా అప్డేట్ చేసి ప్రతి ఒక్క రైతుకి, ప్రతి భూమి కలిగినటువంటి రైతుకు కూడా ట్యాంపరింగ్ ఎక్కడ కూడా అవకాశం లేకుండా రికార్డును పటిష్టం చేస్తా ఉన్నాం. ప్రభుత్వ జింఖానా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నేడు నూతన డయాలసిస్ విభాగాన్ని కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సౌజన్యంతో ఆధునిక పరికరాలతో నెలకొల్పిన ఈ వైద్యశాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదన్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మె గురించి మాట్లాడుతూ 4 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జూడాలు అందజేశారని, వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని కలెక్టర్ తెలిపారు.
వదిల ప్రసాద్ చెప్తాను బ్లాక్లో ఈరోజు కొత్తగా 6 డయాలసిస్ పేషెంట్స్ని ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇప్పటివరకు జీజీహెచ్లో 14 మెషిన్స్ డయాలసిస్ చేస్తున్నాయి. అయితే పేషెంట్స్ యొక్క డిమాండ్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మనం మరికొన్ని ఈ డయాలసిస్ యూనిట్స్ని తెచ్చుకోవడం జరిగింది. ఈ 6 డయాలసిస్ యూనిట్స్ ద్వారా మొత్తం జీజీహెచ్ 20 డయాలసిస్ యూనిట్స్ మనకి అందుబాటులో వచ్చాయి. దీని ద్వారా మరింత మంది పేషెంట్స్కి డయాలసిస్ డిపార్ట్మెంట్ పేషెంట్స్కి సేవలను మనం అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ దాదాపు ఒక పేషెంట్కి డయాలసిస్ చేయాలంటే దాదాపు 120 లీటర్స్ ఆఫ్ ట్రీటెడ్ వాటర్ కావాలని చెప్తున్నారు. దాన్ని మరింత ఇంప్రూవ్ చేయడానికి ఆ వాటర్ కూడా సఫిషియంట్ క్వాంటిటీస్లో మనం వారికి అందించడానికి డాక్టర్ గారికి అందించడానికి మేము కూడా కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే జీజీహెచ్ వారి యొక్క సౌజన్యంతో అలాగే ఇక్కడున్న టీమ్ ఆఫ్ డాక్టర్స్ యొక్క సమర్థతతో మంచి పేరు తెచ్చుకోవాలని అలాగే విలువైన వైద్య సేవల్ని గుంటూరు ప్రజలకు అలాగే రాష్ట్ర ప్రజలకు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమం కోసం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పాళ్ళ నాగేశ్వరరావు అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో పత్తి సాగు అధికంగా ఉన్న ప్రాంతాలలో ఒకటైన గుంటూరు కేంద్రంగా ఉన్న బ్రాంచీలో ఇంతవరకు పత్తి కొనుగోళ్లు ప్రారంభించకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ సిఫారసు చేసిన విధంగా రైతులకు గిట్టుబాటు ధరలను నిర్ణయించకుండా గత ప్రభుత్వాలు చేసిన విధంగానే రైతులను నట్టేట ముంచారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిర్భవించినట్లుగా విపరీతమైనటువంటి ఫోర్స్ పెడుతున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం కానీ పత్తి రైతులు మరోసారి పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి దాపురించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో తగినంత చలనం లేనందుకు విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము. తక్షణమే రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, మార్కెటింగ్ మంత్రి గారుగా ఉన్న పుల్లారావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి జపాన్ పర్యటన చేసుకొని రాబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తి రైతుల గురించి వీరెవరూ ఆలోచించలేదు. ఈ రోజుకి తాటికొండ కానీ, పెదనందిపాడు కానీ, చిలకలూరుపేట కానీ ఇలాంటి ముఖ్యమైన కాటన్ జోన్స్లో గుంటూరు కేంద్రంగా ఉన్న సిసిఐ బ్రాంచి కొనుగోళ్లు ప్రారంభించలేకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యమని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గత 5 రోజులుగా సమ్మెను కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లు నేడు జీజీహెచ్ నుండి ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ వద్దకు చేరుకొని తమ నిరసన దీక్షను కొనసాగించారు. సర్వీసు పూర్తి చేసిన అనంతరం క్రెడిట్ పాయింట్లు జోడించి గుర్తింపు పత్రం ఇవ్వాలని, ప్రభుత్వం చెప్పిన విధంగా వేతనాలు చెల్లించాలని, రూరల్ సర్వీసు చేస్తున్న ప్రాంతంలో వసతి సదుపాయం కల్పించాలని, విద్యను పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేసి రిజిస్ట్రేషన్ చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. We want justice.
తమకు వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం తమ కుటుంబాలను రోడ్డున పడేలా చేయడం సరికాదని వెంటనే తమకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించాలని ఐకేపీ యానిమేటర్లు డిమాండ్ చేశారు. గత 75 రోజులుగా తాము దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వం వైపు నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము కలెక్టరేట్ ఎదుట దిష్టి బొమ్మను దగ్ధం చేస్తున్నామని, తమ వేతనాలు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు ఉధృతం చేస్తామని ఉద్యోగులు తెలిపారు. ఎన్నో రకాల ప్రభుత్వం పనులు 20 రకాల ప్రభుత్వం పనులు చేస్తూ ఉన్నారు. మీకు జీతాలు ఇస్తే మీరు పాతుకుపోతారు, పటిష్టమైపోతారు. మీకు జీతాలు ఇవ్వము, కమిషన్లతో మీరు బతకండి, గ్రూపుల దగ్గర వసూళ్లు చేసుకొని గ్రూపులను నాశనం చేస్తూ బతకండి అనే విధంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వం ఈ విధంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈ రోజు నిన్న వీడియో కాన్ఫరెన్స్ అన్ని ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో వివోఏలు 20 రకాల పనులు చేస్తున్నారు. ఇప్పుడు 75 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో విధుల్లో పనులన్నీ ఆగిపోయినాయి. కానీ వివోఏ లేకపోతే మనకు పని జరగదు. వాళ్ళకి ప్రభుత్వం ఇప్పుడు వరకు చేసిన పనులన్నిటికీ కమిషన్ ఇస్తాము. 15 నెలలకు సంబంధించి వివోలు చేసిన పనులకు వివో కమిషన్ ఇస్తుంది. అట్లా వివోల్లో గ్రూపుల దగ్గర నుంచి వసూలు చేసి తీసుకోండి, కానీ వాళ్ళకి జీతాలు ఇవ్వద్దు. నయానో భయానో వాళ్ళని 4 రోజుల్లో ప్రతివలాడి తీసుకురండి, వాళ్ళు లేకపోతే మనకు పని జరగదని చెప్తున్నాడు. కానీ వాళ్ళకి జీతం ఇస్తే పంచాయతీ కార్యదర్శులాగా విఆర్ఓలాగా పటిష్టమైపోతారు, వాళ్ళకి ఏం జీతాలు ఇవ్వద్దు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాతో అవసరం ఉంది, మా ప్రభుత్వం చేత పనులు చేయించుకుంటున్నారు, ప్రభుత్వం వీళ్ళ చేత పనులు చేయించుకుంటుంది అని చెప్తుంది. కానీ జీతం ఇవ్వమని అంటుంది. అది ఎంతవరకు న్యాయము? నెల రోజులు పనిచేస్తే నెల రోజులు సరిపడా 1000 రూపాయలు 500 కమిషన్ ఇస్తానంటే ఎంతవరకు న్యాయము? ఇది ప్రభుత్వం స్పందించాలి వెంటనే, లేకపోతే మేము దీనికి తగ్గట్టుగానే విరుద్ధంగానే ఏం చేయాలో అది చేస్తామని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము. QTV న్యూస్ లో ఇప్పుడు ఒక చిన్న విరామం.